యూరియా ఉత్పత్తి కోసం రామగుండంలో ఏర్పాటు చేసిన ఆర్ఎఫ్సీఎల్ ప్లాంట్ తరచూ షట్ డౌన్ కావడం రాజకీయ ఆరోపణలకు దారితీస్తోంది. గత నెల రోజులుగా సాంకేతిక సమస్యల కారణంగా 2 సార్లు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. షట్ డౌన్ అయిన ప్రతిసారి కనీసం వారం రోజుల తర్వాతనే ప్లాంట్ తిరిగి ఉత్పత్తి ప్రారంభించే పరిస్థితి నెలకొంది. అమ్మోనియా లీకేజీతో తరచూ ప్లాంట్ షట్ డౌన్ కావడంతో నాణ్యతా ప్రమాణాలపై స్థానిక ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో నిర్మించిన ఆర్ఎఫ్సీఎల్ ప్లాంటుకు సంబంధించిన కార్పొరేట్ కార్యాలయం నోయిడాలో ఉండటం వల్ల సకాలంలో నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి తయారైంది. తరచూ ప్లాంట్ లీకేజీలకు గురవుతుండటం, వాటిని అధిగమించేందుకు కార్పొరేట్ ఆఫీసులకు సమాచారం ఇవ్వటం, తర్వాత సంబంధిత రిపోర్టులు రామగుండం ప్లాంటుకు చేరే వరకు ఎదురు చూడాల్సి వస్తుంది. సాంకేతికంగా ఎదురవుతున్న సమస్యల నివేదికలు ఆర్ఎఫ్సీఎల్ అధికారులు నోయిడాలోని కార్పొరేట్ కార్యాలయానికి పంపించి అనుమతులు తీసుకోవటంలో జరుగుతున్న జాప్యంతో యూరియా ఉత్పత్తిపై తీవ్రమైన ప్రభావం పడుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో లక్ష్యానికి అనుగుణంగా యూరియా సకాలంలో అందించే పరిస్థితి లేకుండా పోతుంది. అమోనియా ప్లాంట్లో లీకేజీ కావడంతో గత నెల రోజుల్లో 2 సార్లు ఉత్పత్తి నిలిచిపోయింది. గత జూలై 16న సాంకేతిక సమస్య కారణంగా ప్లాంట్లో ఉత్పత్తి నిలిచిపోగా సమస్య పరిష్కారం కోసం ఆగస్టు 4 వరకు వేచి చూడాల్సి వచ్చింది. తిరిగి ఈ నెల 14న ప్లాంట్లో మరోసారి సాంకేతిక సమస్య ఎదురుకావడంతో ఉత్పత్తి ఆగిపోయింది. ఈ నెల 22 నాటికి బాగు చేసి ఉత్పత్తి ప్రారంభించే అవకాశాలున్నాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు యూరియా కోసం గంటలు తరబడి పడిగాపులు కాస్తున్నారు. ఆర్ఎఫ్సీఎల్ నుంచి ఉత్పత్తి అయిన యూరియాలో 50% రాష్ట్రానికి ఇవ్వాలని, కానీ గత ఏడాది 40% మాత్రమే ఇచ్చారని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ ఠాకూర్ మండిపడ్డారు. ఈసారి రాష్ట్రానికి రావాల్సిన వాటా నుంచి కేవలం 15% మాత్రమే ఇప్పటి వరకు వచ్చిందని తెలిపారు. గ్యాస్ పైప్ లీక్ కావటంతో గతంలో మరమ్మతులు చేసినా తరచూ రామగుండం ప్లాంట్ లో మాత్రం అవాంతరాలు ఎదురవుతూనే ఉన్నాయన్న ఆయన అణుబాంబు చుట్టూ తిరిగినట్లుగా ఉందని వ్యాఖ్యానించారు. నాకు అది ఒక కుట్ర భాగంగా అనిపిస్తా ఉంది. సడన్ గా షట్ డౌన్ కావడం, ఫ్యాక్టరీని ఆపడం. నేను స్వయంగా అక్కడికి వెళ్లి చూసినాను, టెక్నికల్ వాళ్ళతో మాట్లాడినాను. కొంచెం డౌట్ వచ్చింది సార్, అందుకే ఆపేసినామంటారు. విషయం ఏమిటంటే రైతులకు కావాల్సిన సమయంలో మీరు షట్ డౌన్ చేస్తే యూరియా ఆపేసి కావాలని చేస్తున్నట్టు కుట్ర అనిపిస్తుందని చెప్తే వాళ్ళు మాట్లాడారు. నేను స్వయంగా వెళ్తే వాళ్ళకి సంబంధించిన సీఈఓ దాని మీద మాట్లాడు, ఇది పూర్తిగా నిజమైనటువంటి కుట్ర జరుగుతుంది. ఇలా కేంద్ర ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం చాతగాక ఈ ప్రభుత్వంలో వస్తున్న ఆదరణ చూసి ఈ రోజు చేస్తున్న ప్రయత్నం ఈ ఒక కుట్ర అయితే దాంట్లో ఏ రోజు కూడా రైతులను పట్టించుకున్న వాళ్ళు ఇలా రైతుల గురించి ధర్నా చేస్తూ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేస్తున్న తీరు నిజంగా ఇలా రైతులు అసహ్యించుకుంటాం. రామగుండం ఆర్ఎఫ్సీఎల్ నుంచి తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు యూరియా సరఫరా జరుగుతుంది. ఈ ఖరీఫ్ సీజన్ లో తెలంగాణలోని వివిధ జిల్లాలకు 60,000 మెట్రిక్ టన్నుల యూరియాను అందించాల్సిన బాధ్యత ఆర్ఎఫ్సీఎల్ పై ఉంది. సెప్టెంబర్ నెలాఖరు వరకు ఖరీఫ్ కు సరిపడా యూరియాను ఉత్పత్తి చేయటం అసాధ్యమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.